23వ అధ్యాయము 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క రెండవ మాటను మనం గమనించినట్లయితే ఎటువంటి అయోగ్యులమైన, ఎటువంటి అపార్థులమైన, ఎటువంటి అల్పమైనటువంటి వారమైనప్పటికీ కూడా దేవుని యొక్క దగ్గర మనం ఎప్పుడైతే మన యొక్క పాపములు మనం విడిచిపెట్టినప్పుడు ఆయన దగ్గరికి మనల్ని చేర్చుకున్నట్టుకు ఆయన ఇష్టపడి ఉన్నాడనమాట. ఇక్కడ దొంగ తన యొక్క తప్పును ఒప్పుకుంటున్నట్లుగా మనం గమనిస్తున్నాం. తండ్రి, నన్ను నీవు జ్ఞాపకం చేసుకుంటావా అన్నప్పుడు ఈ క్షణమందే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని ఆ యొక్క దొంగతో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నేను కూడా సమస్తమును కూడా లోక సంబంధమైనటువంటి విడిచిపెట్టి ఒప్పుకున్నట్లయితే ఆయన హత్తులో ఆయనకు దగ్గరగా సమీపిస్తున్నగా మనము చేర్చబడతాం. దేవుడి మాటలు దీవించును గాక.